ముందుగా ఈరోజు సందర్భం కూడా తెలంగాణ జర్నలిస్ట్ మిత్రుడు కె వెంకటరామరెడ్డి కేవీఆర్ ఈ ఆంధ్ర పోలీసులు అక్రమంగా దౌర్జన్యంగా తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి ఇబ్బంది పెట్టడానికి వ్యతిరేకంగా ఒక సందర్భంలో మాట్లాడుకుంటున్నాం. ఆ సంఘటనని సంఘటనగా మాత్రమే కాదు చూడాల్సింది, దాని వెనుక ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ వెనుక ఒక ఫిలాసఫీ ఉన్నది. ఆ ఫిలాసఫీ, ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇవాళ మనమందరం సమావేశం కావడం అవసరం. దాన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అస్తిత్వమే ఏకైక ఎజెండాగా తిప్పికొట్టాల్సినటువంటి సందర్భము మళ్ళొక్కసారి మనల్ని అయితే గుర్తు చేసిందని నేను బలంగా ఈ తెలంగాణ సమాజానికి రాజకీయాలకు అతీతంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఈ సంఘటనని మనం రెండు అంశాలుగా చూడాలి. ఒకటి పత్రికా స్వేచ్ఛ మీద దాడి, రెండవది తెలంగాణ అస్తిత్వాన్ని దాడి చేయటము, అస్తిత్వాన్ని అంగీకరించలేకపోవటము, అస్తిత్వాన్ని ఇంకా ఏం చేయాలంటే వాళ్ళు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. ఈ రెండు కోణాల్లో మనం చూస్తేనే ఈ సమస్య అర్థమవుతుంది. దీన్ని మనం తెలంగాణ పౌర సమాజాన్ని సమీకరించగలుగుతాం, మనం ఇంకింత ముందుకు పోగలుగుతాం. ఎందుకు అంటే చాలా నేను నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్తున్నాను. ఇక పత్రికా స్వేచ్ఛ అన్నది మనకు తెలుసు. ఇవాళ దేశంలోనూ, రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనే ప్రభుత్వాలకు ఎవరు వ్యతిరేకంగా ప్రభుత్వాల విధానాలని, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల్ని, ప్రభుత్వాలు ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరించినప్పుడు, నిరంకుశంగా వ్యవహరించినప్పుడు ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తారో, ఆ విధానాలని తూర్పారబడతారో, తప్పుపడతారో వాళ్ళ పట్ల రాజ్యం నిర్మోహమాటంగా కర్కశంగా వ్యవహరిస్తున్నది. ఇక దాని గురించి అండి, దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే నా వరకు రాలేదు కదా అని చెప్పేసి ఓసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకుంటుంది, ఇది డిజిటల్ మీడియా సమస్య కదా అని ఇంకోరు అనుకుంటారు. కానీ అన్నింటి స్వభావం ఒకటి. ఒక్కొక్కరికి వరుస వస్తుంది, ఒక సందర్భం వస్తుంది. నేను గతంలో కూడా ఒకటి చెప్పిన, యూదులకు సంబంధించినటువంటిది ఒకటి జరిగినప్పుడు వాళ్ళు యూదులు కదా, నా దగ్గరికి రాలేదు కదా, ఇంకోటి కదా అని వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే నా దగ్గరికి వచ్చేసరికి నా కోసం నిలబడటానికి ఎవడు మిగిలాడు అన్నది దాని యూరోపియన్ సూక్తికున్న సామర్థ్య దాని ఉన్నటువంటి సారాంశం అందరికీ వర్తిస్తాయి. ఇవాళ మనం ఖచ్చితంగా ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు. ఏ ఒక్కరి వ్యక్తిగతంగా రాసినటువంటి కథనానికి సంబంధించిందో, ఆ కథనంలో తప్పుగా మాట్లాడిండో లేకో తప్పుగా చెప్పిండో అనేది ఒక సాకు మాత్రమే. ఆ సాకును వాడుకొని మొత్తంగా ప్రశ్నించేటటువంటి వాళ్ళ గొంతు నొక్కాలన్నదే దాని వెనుక ఉన్నటువంటి సారాంశం ఉంటుంది తప్ప దాన్ని మనం ఆ ఎసెన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ని చూడాలి తప్ప ఇక మనం వేరే చూడదు. ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛని మనం కాపాడుకోవటం ఇవాళ ఎవరికి అవసరం అంటే, ఎవడైతే వాయిస్లెస్ పీపుల్ ఉంటాడో, ఎవరైతే బాధిత పక్షం ఉంటారో, ఎవరైతే అణచివేతకి, దోపిడికి, పీడనకి గురవుతాడో వానికి గొంతిచ్చేటటువంటి వాళ్ళు కావాలి. అది మీడియా ఇవాళ మనం. కాబట్టి దాన్నే నొక్కాలని చెప్పేసి పాలకులు ఎప్పుడు భావిస్తుంటారు. కాబట్టి మనం కొంచెం బేసిజాలను పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఉండేటటువంటి వైరుధ్యాలను కూడా పక్కకు పెట్టి మనం నిలబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా దాంట్లో తెలంగాణ ఉద్యమ క్రమంలో మేము 100% ఆ విషయంలో సక్సెస్ అయినాం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వేదికగా మొత్తం సమస్త సమాజాన్ని, తెలంగాణ జర్నలిస్టులను కూడగట్టి మొత్తం తెలంగాణ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ రండి, తెలంగాణ వద్దనుకున్నటువంటి వాడు ఏ జర్నలిస్ట్ నువ్వు ఎక్కడ పనిచేసినా కూడా అటువైపు ఉండండి అని చెప్పేసి ఒక బెరగీసి యుద్ధం చేయగలిగినాం. కాబట్టి వాళ్ళ జర్నలిస్టుల ఒకటి జరిగింది. మళ్ళీ అటువంటి సందర్భం వాళ్ళ తెలంగాణ సమాజంలో కనిపిస్తుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఇక రెండవ విషయం, తెలంగాణ అస్తిత్వానికి వచ్చేసరికి, తెలంగాణ అస్తిత్వం ఇవాళ ప్రమాదంలో పడిందని చెప్పేసి ఇవాళ ఒక మన టైటిల్ పెట్టుకోవటంలోనే మనం స్పష్టంగా సమాజానికి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇవాళ ఎందుకు అంటే ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఈ తెలుగు రాజకీయాల్లో అందరికంటే అతి ఎక్కువగా, అత్యంత కిరాతకంగా, అత్యంత దుర్మార్గంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా
తెలంగాణ అస్తిత్వాన్ని నలిపేయాలనుకున్నటువంటి కిరాతకుడు ఎవడైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, అప్పటి వరకైనా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా సందర్భంగా ఒక డిప్లొమాటిక్ గా రాజకీయాల్లో మాట్లాడేటటువంటి వాళ్ళు. కానీ అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం కళ్ళ ముందే చూస్తున్నాం. యనమల రామకృష్ణుడు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఇదే తెలంగాణ బిడ్డ ప్రణయ్ భాస్కర్ తెలంగాణ వెనుకబాడు ప్రాంతాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు తెలంగాణ అని పేరు వస్తే తెలంగాణ అనే మాటనే మాట్లాడొద్దు, అసెంబ్లీలో వెనకబడిన ప్రాంతాలు అని మాట్లాడాలి, ప్రస్తావించాలని చెప్పేసి తెలంగాణ పదాన్నే నిషేధించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రెండవది, ఇంకంతకంటే ఎక్కువగా తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి బోలతనం, ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు తత్వం, ధిక్కార లక్షణం ఇయాలటిది కాదు. ఈ మట్టిలో ఉన్నటువంటిది వందల వేల సంవత్సరాల చరిత్ర చెప్తున్నది. అందుకే ఈ తెలంగాణలో ప్రపంచంలో ఏ సామాజిక సమస్య వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణకు స్పందించే స్వభావం ఉన్నది, ప్రశ్నించే లక్షణం ఉన్నది. అందుకే ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి సామూహిక ఉద్యమాలు ఎక్కడ ఈ భారతదేశంలో ఏ భూమి మీద ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా ఉండవు. అందులో నుంచి పుట్టింది ఒకటి బలమైన ఉద్యమం, ఇవాళ నక్సల్బరీ ఉద్యమం. ఆ నక్సల్బరీ ఉద్యమం ఇక్కడ వచ్చిన సందర్భంలో దానికి తెలంగాణ ఒక కోణంలో ఉన్నటువంటి అవన్నీ చేస్తే ప్రతి అవసరం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి గద్దర్ని 5 తూటాలు పెంచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదే గద్దర్ గారు అంతకుముందు ప్రజల కోసం, ఆయన రాజకీయ విశ్వాసాల కోసం నక్సల్ ఉద్యమం కోసం పనిచేసినప్పుడు ఎన్నడూ ఆ తూటాలు పేలలే ఆయన మీద. ఎప్పుడైతే తెలంగాణ ఎజెండా ఎత్తి వరంగల్లో ప్రజాస్వామిక తెలంగాణని, భువనగిరిలో ప్రజాస్వామిక తెలంగాణని గొంతెత్తి మాట్లాడటం మొదలుపెట్టిండో, మాట్లాడిన వెంటనే 5 తూటాలు ఆయన మీద పేల్చిండు. ఒక గద్దరన్నతో ఆగలే. అదే తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి బెల్లి లలితక్కని 16 ముక్కలు చేసినటువంటి కిరాతకుడు చంద్రబాబు నాయుడు. అదే తొర్రూరు ఐలయ్యను తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యగా ఉన్నటువంటి తొర్రూరు ఐలయ్యని 14 గుట్టల ఎన్కౌంటర్లలో కాల్చి తప్పినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కటి కాదు ఎన్నో సంఘటనలు. ఆఖరికి మారోజు వీరన్న కూడా అప్పటి వరకు ఆయన విద్యార్థి నాయకుడిగా, విప్లవోద్యమంలో గొప్ప నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాలి. ఎప్పుడైతే తెలంగాణ మహాసభని పెట్టి తెలంగాణ కోసం ఆయన సూర్యాపేటలో ఒక పెద్ద ఎత్తున సభని నిర్వహించి తెలంగాణని ఒక జమిలీ ఉద్యమంగా నడిపించడం మొదలుపెట్టిండో, ఆ రోజు మారోజు వీరన్నని తీసుకుపోయి బోటకం ఎన్కౌంటర్లో, కరీంనగర్లో బోటకం ఎన్కౌంటర్లో కాల్చి చంపిండు. అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వనరులు తెలంగాణకే దక్కాలి అనేటటువంటి నినాదాన్ని ఒక విధానంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా అత్యంత కిరాతకంగా, కర్కశంగా వ్యవహరించినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఆ తర్వాత ఎప్పుడైతే మారోజు వీరన్నతోటి అయిపోతుంది, ఉద్యమం చచ్చిపోతుంది అనుకున్నది, ఆగిపోతుంది, ఆపేసినాం, అందరిని చంపేసినాం, భయపెట్టించినాం, బెదరగొట్టినాం అని చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు ఆయన జేజమ్మలకు కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ తెలంగాణ గడ్డలో, ఈ తెలంగాణ మట్టిలోనే ధిక్కారము, తిరగబడే తత్వం ఉన్నది. ఎవడైతే భరించేంత కాలం భరించలేని స్థితి వచ్చిందంటే వాడి ఎంత శక్తివంతుడైనా తీర్చి తంతే కిలోమీటర్ల పాతాలానికి తొక్కుతామని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడుకు అనుభవంలో తెలిసినా కూడా ఇవాళ బుద్ధి మార్చుకోలే చంద్రబాబు నాయుడు. మళ్ళీ తెలంగాణ మీద అదే కుట్రలను కొనసాగిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన కానీ, ఆయన చుట్టూన్నటువంటి వర్గాలు కానీ హైదరాబాదును కేంద్రంగా చేసుకొని, హైదరాబాదును స్థావరంగా చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులని, తెలంగాణలో ఉన్నటువంటి సంపదని నిట్ట నిలువున దోచుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో 100,000 ఉన్నాయి. ఆ సామ్రాజ్యాలు కోటలకు బీటలు వాతాయి అన్నటువంటి భయంతో ఎప్పటికప్పుడు ఇక్కడ తన శిఖండ్లను పెంచి పోషిస్తాడు, తన శకున్లను పోషిస్తుంటాడు, తన గుంట నక్కల్ని పోషిస్తుంటాడు, తన రాబందులను పెంచి పోషిస్తుంటాడు తెలంగాణలో. అంతిమంగా ఇవాళ చివరికి ఏంటంటే
ఇవాళ ఇది ఏ రూపంలో తెలంగాణ కోసం మాట్లాడినా, ఏ రూపంలో తెలంగాణ హక్కుల కోసం నిలబడినా కూడా వాళ్ళని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులు. దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు ప్రజల కోసం నిలబడాల్సినటువంటి వాళ్ళు, బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి మీడియా వ్యవస్థలు కూడా వాళ్ళ వంత పాడటము అనేది వాళ్ళ దౌర్భాగ్యమైనటువంటి విషయం. వాళ్ళ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇవాళ ఒక బాధ్యతను విస్మరించి, ఒక భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప వెసులుబాటుని, గొప్ప అవకాశాన్ని విస్మరించి కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ వర్గ ప్రయోజనాల కోసం ఇవాళ మీడియా హక్కులని బలి పెట్టడము ఇవాళ మనం చాలా సాధారణంగా చూస్తున్నటువంటి విషయం. కానీ ఇవాళ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఇవాళ ఏదో ఒకరిని భయపెట్టిస్తే ఇంకా 100 మంది భయపడతారు, 10 మందిని భయపెట్టిస్తే మొత్తం సమాజమే వణికిపోతుంది అని చెప్పేసి ఇంకా భ్రమల్లో ఉన్నారు. బిడ్డ, ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మా తెలంగాణ జోలికి వస్తే మీరు ఇంకా తెలంగాణలో నిజంగా మేము ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమ క్రమంలో కానీ, తెలంగాణ వచ్చినాక కానీ, ఇవాళకి కానీ ఎవరు కూడా తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఎవరిని కూడా, ఏ ఒక్కరిని కూడా మేము ఇబ్బంది పెట్టలే. హైదరాబాద్లో తెలంగాణకు ఉన్నటువంటి ఒక గంగా జమున తెహజీబ్ అనే ఒక గొప్ప సామరస్య జీవన సంస్కృతి కారణంగా ఇవాళ మేం అందరూ బతకాలి, అందరూ ఉండాలని కోరుకున్నాం. మా తెలంగాణ అస్తిత్వం మాకుంటూ, మా తెలంగాణ ఆత్మగౌరవం, మా స్వీయ పరిపాలనలో అందరూ మంచిగానే ఉండాలని చెప్పేసి కోరుకొని మిమ్మల్ని కూడా మేము గౌరవంగానే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నాం. కానీ మీరు మా మంచితనాన్ని, మాకుండేటువంటి సామరస్యపూర్వక సహజీవన విధానాన్ని మీరు ఒక బలహీనతగానో చేతకంతనంగానో అనుకుంటున్నారు చాలా మంది. దాన్ని నిజంగా కూడా మేమే అదొక సవాలుగా స్వీకరించిన రోజు మీరందరూ ఉరికిచ్చి కొడతాం కూడా ఒక్కొక్కడిని ఇవాళ. ఎందుకంటే బాధతో చెప్పాల్సి వస్తుంది. మీరు చేసేటటువంటి కథలు, మీరు చేసేటటువంటి అరాచకాలు, మీరు చేసేటటువంటి దుర్మార్గాలు హైదరాబాద్ని అడ్డగా పెట్టుకొని మీరు ఇంకా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి నేను ఇవాళ, ఎందుకు మేము ఎవరం వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతూనే ఒక విశ్వమానవులుగా జీవించేటటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటిది హైదరాబాదు తెలంగాణ ప్రజలు. కానీ మీరు మమ్మల్ని సవాలు చేస్తామంటే, మా అస్తిత్వాన్ని సవాలు చేస్తామంటే, మా ఆనవాళ్లను సవాలు చేస్తామంటే, మీరు అది ఫ్యూచర్ సిటీ రూపంలో కావచ్చు, మ్యూజిక్ ప్రక్షాళన రూపంలో కావచ్చు, ఇప్పుడు మా సోదరుడు కేవీఆర్ని ఇంకొకరిని వాళ్ళు ఒక్కరిని కాదు, ఏ రూపంలో కూడా మా అస్తిత్వాన్ని సవాలు చేస్తామంటే, మా అస్తిత్వాన్ని నామరూపాలు లేకుండా ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం బరాబర్ అదే కృష్ణ ఒడ్డున బొంద పెడతాం, రాజకీయంగా తొక్కుతాం అని చెప్పేసి ఇవాళ చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బాధతోటి నేను కూడా ఇక్కడ మాట్లాడుతున్నది తెలంగాణ ఉద్యమంలో 96-97 నుంచి మా వ్యక్తిగత జీవితాన్ని అన్నిటిని వదిలిపెట్టి తెలంగాణే సాధికారకంగా బతకాలి, తెలంగాణ సమాజం ఈ దేశంలో ఒక సమున్నతంగా నిలబడాలని చెప్పేసి అందరం పనిచేసినటువంటి వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా మీరు మీ పప్పులు ఉడుకుతాయని, మీ తాబేదారులను అడ్డం పెట్టుకొని, మీ జీతగాలను అడ్డం పెట్టుకొని, మీ తొత్తులను అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద సవాలు చేస్తామంటే, తెలంగాణ మీద సవారీ చేస్తామంటే బరాబర్గా బార్డర్ దాటించేదాకా ఉరికిస్తాం. ఇక్కడ వదిలిపెట్టేది లేదు. ఆ పరిస్థితి రానియొద్దని చెప్పేసి ఇవాళ నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెబుతూ, నేను చాలా స్పష్టంగా నేనుగా తెలంగాణ జర్నలిస్టు ఫోరంగా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ జర్నలిస్టుల హక్కుల కోసం ఎప్పటికీ బరాబర్గా బరిగీసి నిలబడతానని చెప్పేసి ఎప్పటికీ వెనక్కి పోయేది లేదు, రాజీ పడేది లేదని చెప్పేసి స్పష్టంగా చెప్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ రవిభాయ్. ఎందుకంటే జర్నీ సంఘాలని కూడా